ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడు, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషులకు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగి కదా, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపబడిన వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దాని గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని తరువాత వారు యేసునకు దాన్ని తోడుకొని వచ్చి గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్తుండగా తమ బట్టలు దారి పొడవునా పరిచి ఒలివ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహము సంతోషించుచు, ప్రభు పేరుకు వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక అని ఆయన్ను స్తుతించారట. దగ్గరగా స్తోత్రం చెప్పండి, చెప్పండి. అదే సందర్భం మన మత్తయి గారు కూడా రాశారు, 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇది చివరి ఆదివారం. ఇంకా ఈ లోకంలో బ్రతకడానికి ఇది చివరి ఆదివారం. ఈ ఆదివారం ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారు. ప్రవేశించే ముందు ఆయన కోరుకున్న వాహనం ఏంటంటే, ఎవరో ఎక్కనటువంటి ఒక గాడిద పిల్ల నాకు కావాలి అని యేసుప్రభు శిష్యులని విప్పి తీసుకుని వచ్చారు. ఆ గాడిద పిల్లల విప్పడంలో ఉన్న అర్థం వచ్చే ఆరాధనలో చూసారు.